డయానా. ఇంగ్లాండ్ దేశపు యువరాణి డయానా అనే పేరు వినని వారంటూ ఉండరని నేను అనుకుంటున్నాను. ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆమె జీవించి ఉంటే ఆమె వయసు 46 సంవత్సరాలైనా ఉండేవి. ఆమె తన భర్తను విడిచిపెట్టి ఈజిప్ట్లోని ఒక ఐశ్వర్యవంతునితో ఉండేది. డయానా తాను చేసిన తప్పుకి పర్యవసానం అనుభవిస్తుంది. ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాము. కుటుంబానికి అన్యాయం చేయకూడదు. గంటకు 100 మైళ్ళ వేగంతో కారును నడిపి ప్యారిస్ రోడ్లో అధికారులు కంటబడకుండా దాక్కునే ప్రయత్నం చేసింది డయానా. అది 31 ఆగస్టు 1997లో జరిగింది. ఆ కారు ప్రమాదమునకు గురయ్యి అపాయం జరిగింది. తన గాయాలను బట్టి ఎంతో వేదనపడి ఏడ్చి తుదిశ్వాస విడిచింది. డయానా 36 సంవత్సరాల ఐశ్వర్యవంతురాలు యువరాణిగా తన స్వేచ్ఛను దుర్వినియోగపరిచింది. పీస్ ఆఫ్ సోల్. ప్రాణం పోగొట్టుకుంది. వయసు, కుటుంబం, భవిష్యత్తు సమస్తం పోగొట్టుకుంది. దానికి కారణం పాపం. ఎదుగుదల ఇష్టం లేని వారు ఎవరైనా ఉన్నారా? జీవితంలో ఎదగాలి అంటే మనిషి ఉండాలి కదా. వయసును బట్టి మనం కూడా ఎదగాలి. అతివేగం ప్రమాదం అని మనకు తెలిసి కూడా పాటించము. డయానా అధికారులు కంట పడకుండా తన స్వేచ్ఛా స్వాతంత్రాలను దుర్వినియోగం చేసుకొని చివరికి తన ప్రాణాలను కోల్పోయింది. ప్రస్తుత సమాజంలో కూడా అతివేగంగా వాహనాలు నడపడం వలన చాలామంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. తమ కుటుంబాలకు ఎంతో వేదన, బాధ కలిగించి తమ ప్రాణాలను కోల్పోతున్నారు. కుటుంబం శోక సంద్రంలో మునిగిపోతుంది. ప్రార్థన ద్వారా అపాయాల నుండి కొంతవరకు జాగ్రత్త పడవచ్చు. లేఖన భాగాల నుండి కీర్తనలు 121:8. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునుగాక. కీర్తనల గ్రంథము 121:3 కూడా చూద్దాము. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలీలను కాపాడువాడు కునుకడు, నిదురపోడు. యెహోవాయే నిన్ను కాపాడును. ఆమేన్. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునుగాక. ఆమేన్. మామూలుగా మనుషులకి శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు ఎవరు గుర్తుకొస్తారండి? దేవుడే కదా. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. నేను పోస్ట్ మ్యాన్ అండి. దేవుడు నాకు ఒక ఉత్తరం ఇచ్చాడు. అది మీ అందరికీ పోస్ట్ చేశాను. మీరు శ్రమల్లో ఉన్నప్పుడు యెహోవాని అడిగితే ఆ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. దేవుడు ఈ కొద్ది మాటలను తన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.